దైవ మర్మములు సెప్టెంబర్ 12. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినం పంచుకొనుట. వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫనును ఏర్పరచుకొనిరి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలుల కార్యములు 6:5 నందలి వారు స్టెఫనును ఏర్పరచుకొనిరి అను మాటను గమనించండి. పరిశుద్ధాత్మ నడుపుదలతో ఆ సమూహమంతయు స్టెఫనును ఏర్పరచుకొనిరి. ఓట్లు వేసి వారు అతనిని ఎన్నుకొనలేదు గాని ఏ ఎదిరింపు లేక ఏక మనసుతో అతని ఏర్పరచుకొనిరి. ఏర్పరచుకొనిన అను పదమునకు గ్రీకు భాషలో ఎదురు మాట లేని ఐక్యత అని అర్థము వచ్చును. కలహములకు, నిరుత్సాహమునకు, జగడములకు అక్కడ చోటు లేదు. స్టెఫను ఏర్పరచుకొనబడినని అందరూ ఎరుగుదురు. స్టెఫను అనగా కిరీటము అని అర్థము. బహు కొద్ది కాలమే అతడు జీవించినను ఆ మనుషుని జీవితము ఎంతో జయకరమైనది. మనము ప్రభువునందు అనేక సంవత్సరములుండినను మనము నెరవేర్చిన దానికంటే అధికముగా ఈయన ఒక్కడే తన స్వల్ప జీవిత కాలమందు నెరవేర్చును. నిజముగా అతడు ఒక కిరీటమును, మహిమగలగా కిరీటమును పొందుటకు యోగ్యుడు. స్టెఫనును గూర్చి మనకెక్కువగా చెప్పబడలేదు. అతని తల్లిదండ్రులు లేక కుటుంబమును గూర్చి, అతని విద్యా అర్హతలను గూర్చి గాని మనకు తెలియదు. ప్రకాశమానమైన నక్షత్రం వలె అతడు ప్రత్యక్షమగుచున్నాడు. మొట్టమొదట హతసాక్షిగా మరణ సమయమున యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచు మరణించెను. స్టెఫను యొక్క జీవితము, పరిచర్యల ద్వారా దైవిక ఏర్పాటు యొక్క భావము బయలుపడుచున్నది. స్టెఫను వలెనే ఏర్పరచుకొనబడుటకు అనగా పరలోక పిలుపుతో పిలువబడుటకు కోరుచున్నామా? కీర్తనలు 106:1 స్తుతులు చెల్లించుడి అని వ్రాయునప్పుడు కీర్తనల గ్రంథకర్త హృదయమందు గల కోరిక నీ మనస్సు నందు గలదా? స్తుతి పరసంబంధమైనది. మనము దేవుని స్తుతించుట వట్టి భూసంబంధమైన ఆశీర్వాదములకు మాత్రమే గాక నిత్యత్వము యొక్క ఆశీర్వాదములకును పరలోకపు నిరంతరపు మహిమావంతమైన వాటి కొరకు కూడా ఆయనను స్తుతించుదుము. జయవంతమైన జీవితమును జీవించవలననగా దేవుని ప్రజలతో ఒకారమై యుండుట అనగానేమి అనునది ముందు గ్రహించవలెను. యెహోవా నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకొనుము. కీర్తనలు 106వ అధ్యాయము 5వ వచనము.